ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, అత్యంత శక్తి కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణలో, మీ కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. మాకు మంచి నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ లోకమనే ఈ యాత్రలో మరొక శ్రేష్టమైన విలువైన దినాన్ని మాకు దయచేశారు. ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము, పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును అని అయా వాక్యము ద్వారా సెలవిచ్చిన రీతిగా ఎవరైతే నాయన మీ రెక్కల చాటున ఉంటారో, ఎవరైతే నాయన మీ ఆశ్రయాన్ని కోరుకొని వస్తారో వారిని మీరు కాపాడతారని, రక్షిస్తారని మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున మీ బిడ్డలమైన మేము మీ యొక్క గూటిని వదిలిపోయేవారిగా, మీ రెక్కల చాటు నుంచి బయటికి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు నాయన. అయా, ఈ లోకంలో తండ్రి ఆకర్షింపబడి అపవాది చేతుల్లో మేము చిక్కుబడకూడదు నాయన. అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉండంగా నాయన, అయా ఈ రోజున మేము అపవాది చెరలో మేము చిక్కుపడకుండా అయా మీ యొక్క రెక్కల చాటునే మేము ఉంటూ రక్షించబడడానికి, కాపాడబడడానికి, సురక్షితంగా జీవించడానికి మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే బిడ్డలు నాయన ఈ లోకంలో ఈ రోజున శ్రమలు అనుభవిస్తున్నారో, ఇబ్బందులు అనుభవిస్తున్నారో వారందరినీ కూడా అయా మరొకసారి మీ కాపుదలలోనికి తీసుకొనమని, రక్షించమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికిని, వారి బిడ్డలకును, వారి కుటుంబానికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మీకు విరోధముగా, మీకు ఆయస్కరంగా, మీ నామానికి మేము అవమానకరంగా జీవించకుండా మాకు తగిన జ్ఞానం దయచేయండి. అయ్యా, ఈ రోజున ప్రతి పని ద్వారా మీ నామాన్ని ఘనపరిచేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి. ఈరోజు మా పనులన్నిటిని కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం. చేస్తున్నాం మా యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ మీ కృప కుమ్మరించండి తండ్రి. బలమును, శక్తిని మాకు దయచేయండి. ఆటంకాలన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి. నూరంతలుగా ఫలించే కృప మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయండి. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు కలిగి ఉండులాగున సహాయం అనుగ్రహించండి. ఏ బిడ్డ ఎటువంటి బలహీనతల చేత ఈరోజు బాధపడకుండా, ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యము చేత ఈరోజు ఇబ్బంది పడకుండా, ఆర్థికంగా ఎవరు కూడా కృంగిపోకుండా మా అందరి జీవితాల్లోనూ సమృద్ధిని దయచేయమని అయా బ్రతిమాలుతున్నాము. అదేవిధంగా ప్రతి బిడ్డకు ఈ రోజున కావలసిన భోజనాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారికి కావాల్సిన జ్ఞాపక శక్తిని దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, వారు సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, భయంతో ఉన్నారేమో, కలవరంతో ఉన్నారేమో తండ్రి, వారికి మీరు తోడై ఉండండి. అనుకూలంగా ప్రతి రిపోర్ట్ ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున ఎవరితోనూ గొడవల్లో, విభేదాల్లో మేము ఉండకుండా సమాధానంతో జీవించే భాగ్యం దయచేయండి. నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. ఆయా గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ప్రతి బిడ్డకును మీ కాపుదల దయచేయండి. యవన బిడ్డలను, వృద్ధులను, చిన్న బిడ్డలను కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని వినియోగించుకుంటూ అయ్యా క్షమించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ కృపను బట్టి బర్త్డేల, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించి, ఆశీర్వదించి వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రకటించే వారిగా, మీకు సాక్షులుగా నిలబడగలిగిన ధన్యత మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.